జెమినీ దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ అక్టోబర్ 4 నుండి 2 వారాల పాటు ప్రతిరోజు 6 లక్షల రూపాయల నగదు బహుమతులు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు జెమినీ సీరియల్స్ చూడండి. ఇమీడియట్ గా ఆపరేషన్ కి రెడీ చేయండి. డాక్టర్, పవిత్రకి ఎలా ఉంది? డోంట్ వరీ, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆడపిల్ల పుట్టింది. 7 నెలల్లో పుట్టడం వల్ల ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. అందుకే ఇంక్యుబేటర్లో పెట్టాం. మరేం పర్లేదు కదా డాక్టర్? నో ప్రాబ్లం, బిడ్డ సేఫ్. పవిత్రకి ఎలా ఉంది? మేము చూడొచ్చా? తన పరిస్థితి బాలేదు. ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మెంటల్ గా దేని గురించో స్ట్రగుల్ అయింది. అందుకే హైపర్ టెన్షన్ వచ్చింది. అంటే పవిత్ర కూడా డెలివరీ కోసం ఇక్కడికి వచ్చిందన్నమాట. వీళ్ళందరూ అందుకే వచ్చారా? ప్రస్తుతం ఆవిడ నరాల్లో కదలిక లేదు. ప్రాణమున్న బొమ్మలా ఉంటుంది. కళ్ల ముందు ఏం జరుగుతుందా ఆమెకు అర్థం కాదు. మరి పాపని ఎలా చూసుకుంటుంది డాక్టర్? తను చూసుకోలేదు, మీరే చూడాలి. బిడ్డనే కాదు, తల్లిని కూడా మీరే చూసుకోవాలి. డాక్టర్, తను ఎలాగైనా క్యూర్ చేయండి. తను త్వరగా మామూలు మనిషి కావాలి. ఇప్పట్లో సాధ్యం కాదండి. ఆవిడ ప్రాణాలతో బయటపడ్డమే చాలా గొప్ప విషయం. మీరేం బాధపడకండి. ఈ వ్యాధి క్యూర్ అవుతుంది. కాకపోతే టైం పడుతుంది. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. చిట్టి, పవిత్ర, చిట్టి, చిట్టి, పవిత్ర, చిట్టి, పవిత్ర, చిట్టి, పవిత్ర, చిట్టి, లే చిట్టి, చిట్టి, లేమ్మా పవిత్ర. అమ్మ పవిత్ర, 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 అమ్మ పవిత్ర, లేమ్మా. పాప ఎదురా? డాక్టర్ గారు ఇందాక చెప్పారు కదక్క, ఆక్సిజన్ తక్కువైందని, అదేదో ఇంక్యుబేటర్లో పెడతారని. చిట్టి, నీ భావన ఒకసారి చూడు చిట్టి, చిట్టి, నాతో మాట్లాడు చిట్టి, చిట్టి. అరే విష్ణు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడండి నాన్న, ఎలా చలనం లేకుండా పడుందో. దీనికంతటికి కారణం ఆ పద్మావతేరా. పవిత్ర తన గురించి ఆలోచించే ఇలా అయిపోయింది. కామాక్షి, ఇప్పుడు తన గొడవ ఎందుకు? మీరూరుకోండి. ఆ పద్మావతి వల్లే మన కుటుంబం ఇలా అయిపోయింది.
జీవితం అన్యాయమైపోయింది. అవును నాన్న, ఆ పద్మావతి మాయ మాటలతో చిట్టిని మోసం చేసింది. తనకేదో అన్యాయం జరిగిందని చిట్టి బాధపడి ఇలా తయారైపోయింది. ఈ టైంలో కూడా పద్మావతి మీద కక్ష తీర్చుకుంటున్నావు కదక్క. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఈ అమ్మాయికి సుఖప్రసవమే ఆడపిల్ల పుట్టింది. ఈ విషయం చెప్దామంటే మల్లీశ్వరి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారో. అమ్మా, అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దేవుడంతా మంచి చేశాడు. ఇక ఆ కామాక్షి కట్టపడకుండా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. డాక్టర్ గారు, మా అమ్మాయికి హాస్పిటల్ వాతావరణం పడదు. దయచేసి తొందరగా డిశ్చార్జ్ చేయండి. అలాగేనమ్మా, తను నార్మల్గానే ఉంది. రేపు మార్నింగే తీసుకెళ్లొచ్చు. అయితే మల్లీశ్వరి కోలుకుందన్నమాట. పద్మావతికి కూడా డెలివరీ అయ్యుంటుంది. బేబీ హెల్దీగా ఉందమ్మా, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ పద్మావతి ఆనందయ్య ఆశ్రమంలో ఉన్నా తెలుసుకోకపోవడం నా తప్పే. తెలుసుకునుంటే ఆ రోజే దీని పని పట్టేదాన్ని. ఉదయాన్నే ఇంటికి తీసుకెళ్దాం. ఈ లోపల ఎవ్వరికంట పడకుండా ఉంటే చాలు. పర్వాలేదమ్మా, నేనెవ్వరికీ తెలియదు కాబట్టి గది బయట నేనే కాపలా ఉంటాను. మీరు అమ్మాయి దగ్గర ఉండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అలాగేనండి. అమ్మా పద్మావతి, అమ్మా నీ మనవరాలు. చిట్టి తల్లి. ఓ నాన్న. ఎంత అందంగా ఉన్నావే. నీదంతా మీ అమ్మ పోలికే. ఓ, నా కోడలు చలనం లేకుండా అయిపోయింది. మా పాప ఇంక్యుబేటర్లో ఉంది. నువ్వు నీ మనవరాలితో ఆటలాడుకుంటున్నావా? సంతోషంగా ఉన్నావు. నీ ఆనందం ఎంతోసేపుండదు. నువ్వు హాస్పిటల్ నుండి వెళ్లేలోపు నీ కూతుర్ని మనవరాల్ని ఫినిష్ చేసేస్తాను. పరిస్థితి ఏంటో తెలియడం లేదు. అప్పుడే రికవర్ కాదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు నా బిడ్డ తల్లి లేకుండా పెరగాలి. ఇదంతా ఆ పద్మావతి వల్లే. తప్పులన్నీ తను చేసి త్యాగం చేసినట్టు కలరింగ్ ఇచ్చింది. మా ఊర్లో అన్న చెల్లెళ్ళంటే మాలాగే ఉండాలి అంటారు. కానీ మా జాతకాల వల్ల మా ఇద్దరిలో ఎవరికి పెళ్ళైనా విడిపోతాం అని అంటున్నారు. మరి మా అన్న చెల్లెళ్ళ అనుబంధం నిలుస్తుందా? చూడండి, ఆకాశమంతా. అక్టోబర్ 4 నుండి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 చిట్టి ఆ మాటలు నమ్మి హైపర్ టెన్షన్కి గురైంది. సారీ పద్మావతి, నీ మీద వ్యక్తిగతంగా నాకే కక్ష లేదు. కానీ నువ్వా మల్లీశ్వరి కూతురివి. అందువల్లే నిన్ను చంపుతున్నాను. పద్మావతి, నువ్వు మానసికంగా నన్ను ఎంత టార్చర్ పెట్టావే, మీ అమ్మ కూడా అంతే. అందుకే నిన్ను పైకి పంపించేస్తున్నాను. చావే.
నువ్వే విష్ణులా ఉన్నాడే, ఇప్పుడేం చెయ్యాలి? ఎవరు ఎందుకు ఆ మనిషిని చంపుతున్నారు? ఏయ్! ఏయ్, ఆగు! అమ్మా, నా పాప! అమ్మా, నా పాప! నా పాపని ఎవరు ఎత్తుకెళ్ళారు? అమ్మా, ఉండమ్మా! అమ్మా, పాప! అమ్మమ్మ, మీరెందుకు? మీరు వెళ్ళి అమ్మాయి దగ్గర ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే. అమ్మా, అమ్మా, నా పాప దొరికిందా? లేదమ్మా, ఆనందయ్య గారు వెళ్ళారు. ఆయన వెళ్ళడం ఏంటమ్మా? నువ్వెందుకు వెళ్ళలేదు? నేను వెళ్తాను. అమ్మా, లేదమ్మా, ఇదిగో నేనే వెళ్తాను. అమ్మా, ఈ బిడ్డను ఎత్తుకుని పరిగెత్తడం కష్టంగా ఉంది. నేను విష్ణుకు దొరికిపోతే చాలా ప్రమాదం. ఇప్పుడేం చేయాలి? ఏంటి ఈ పాపను ఎత్తుకోగాని ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. విష్ణుబాబు వస్తున్నాడేంటి? విష్ణుబాబు పద్మావతిని చూస్తే అది చాలా ప్రమాదం. అమ్మా, పాప ఎక్కడ దొరకలేదమ్మా. అదిగో తను తీసుకొచ్చే పాప మన పాపే. అవునా? నేను తీసుకొస్తానమ్మా. చాలా థ్యాంక్స్ బాబు, నా మనవరాల్ని కాపాడారు. పర్వాలేదు సార్, పాప జాగ్రత్త. ఉంటాను బాబు. ఇదేంటి, పాపనిస్తుంటే నా మనసు అదోలా అయిపోయింది. బహుశా నాకు కూడా పాపే పుట్టినందువల్లేమో. అమ్మా, అమ్మ పద్మావతి, ఇదిగో పాప. నా పాప. అమ్మా, నా కూతురు. అతను ఎవరో అమ్మా, ఆ దొంగను తరిమి నీ బిడ్డను రక్షించాడు. ఆయనెవరో కాదు నాన్న, నా భర్తే. ఈ రోజు ఆయన నన్ను, నా బిడ్డని కాపాడారు. ఆ నర్సు గెటప్లో వచ్చింది పద్మావతిని చంపాలనుకుంది ఖచ్చితంగా కామాక్షి. పైగా చంటిబిడ్డను కూడా ఎత్తుకుపోయింది. అంటే పసిబిడ్డను కూడా చంపాలనుకుందన్నమాట. ఇక్కడే ఉంటే నా మనవరాలికి రక్షణ లేదు. ఎప్పటికైనా ఆ కామాక్షి వల్ల నా బిడ్డకి ప్రమాదం ఉంది. ఇప్పుడేం చెయ్యాలి?
ఈ పసిబిడ్డ ప్లేస్లో పవిత్ర పాపనుంచాలి. నన్ను క్షమించమ్మా. నీ బిడ్డను రక్షించడానికి నాకింతకంటే వేరే మార్గం కనిపించలేదు పద్మావతి. అందుకే నీ బిడ్డను నీ నుంచి దూరం చేశాను. దయచేసి నన్ను క్షమించు. అమ్మా, పాప లేచిందా? ఏడుస్తుందా? లేదమ్మా, నేనే ఊరికి చూస్తున్నానంతే. నువ్వు పడుకో. అమ్మయ్యా, పద్మావతికి ఏ డౌట్ రాలేదు. ఓ తల్లి, అమ్మా, బిల్స్ అన్ని కట్టేశాను. ఇక బయలుదేరదాం. అలాగేనండి. పదమ్మా. చా, ఈ విష్ణుగాడి వల్ల ఆ పద్మావతి మిస్ అయింది. ఇంకోసారి ట్రై చేద్దామంటే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్క, హాస్పిటల్ బిల్స్ అన్ని సెటిల్ చేద్దామా? డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తామన్నారా? వెళ్ళిపోవచ్చన్నారక్క. పవిత్రను మాత్రం ఎల్లుండి తీసుకురమ్మన్నారు. రా అక్క, వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడదాం. లవంగం, నువ్విక్కడే పాప దగ్గరుండు. అలాగే అక్క. పాప ఏడుస్తుందేంటి? ఓటమ్మా, ఏమైందమ్మా? ఏడోకరానా? అమ్మా, పాప ఏడుస్తుంది. లేదమ్మా, నిద్రపోతోంది. మన పాప కాదమ్మా. ఎవరి పాప ఏడుస్తుందమ్మా? పాప పద్మావతి. పవిత్ర కూడా పాప పుట్టిందా? అవునమ్మా, తనకు కూడా ఆడపిల్లే పుట్టింది.
మరి పాప ఏడుస్తుంటే అలా చలన లేకుండా ఉందేంటి? తను ఉదయాన్నే కాలు జారి పడిపోయిందట. సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పాప అయితే హెల్దీగానే పుట్టింది. తను మాత్రం ఎవ్వర్నీ గుర్తుపట్టలేని, ఏ పని చేయలేని స్థితిలో ఉంది. తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తనకి తెలీదు. ఇలా జరిగిందేంటమ్మా? ప్రమాదాలు చెప్పి రావు కదా పద్మావతి. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నేనొకసారి పవిత్రని చూసొస్తానమ్మా. నీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు నిన్నింట్లో వాళ్ళెవరైనా చూస్తే ఎంత ప్రమాదమో నీకు తెలుసా? నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాల్సొస్తుంది. కానీ అమ్మ తనలా ఉంటే? పద్మావతి, విష్ణుబాబు పవిత్ర ఇలా కావడానికి కారణం నువ్వే అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు కనబడితే రెచ్చిపోతాడు. నా మాట వినమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది కాదమ్మా, తను కనీసం పాపని చూసుకునే పరిస్థితిలో కూడా లేదు.